హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అరకప్పు రైస్, బ్రౌన్ రైస్ ఒకసారి పాలిష్ పడతారా ఫ్రెండ్స్, బాగుంటుంది. బ్రౌన్ రైస్తో తయారు చేస్తున్నాను. పెసరట్టు అల్లం పచ్చిమిర్చితో సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి అల్లం పెద్దలపై ముక్కలు వేసుకొని చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర దట్టించి చేసుకోవాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయి చక్కచక్క చేసేసుకుందాం వర్క్ అనేది. ఈరోజు పెసరట్టు పచ్చిమిర్చి ఉప్మాతో తయారు చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేసుకొని అల్లము జీలకర్రతో తయారు చేస్తున్నాము. సూపర్గా ఉంటుంది. ఆయిల్ తక్కువే పట్టింది. కొంచెం సాల్ట్ వేసుకొని 2-3 సార్లు కడిగి పెసలు మునిగి అంతసేపు ఫ్రెండ్స్ నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడగాలి సాల్ట్ వేసుకొని. ఎందుకు అలా చెప్తున్నానంటే చాలా రుచిగా టేస్ట్కి టేస్ట్, రుచికి రుచి. 1 కాదు, 2 కాదు, 3 తినొచ్చు. పల్సగా బాగుంటాయి ఫ్రెండ్స్ పెసరట్టు. ఈ విధముగా వాటర్ వేసుకొని చూడండి పెసలు. ఈలోపు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, పుట్టుదాకా చూడండి. ఏంది ఇలాగా, ఇంకో రకం ఉంది ఫ్రెండ్స్. ఇందులో వేసుకుంటే సూపర్గా ఉంటాయి. సగ్గుబియ్యం వేసుకుంటాము, బాగుంటాయి. ఇదే విధంగా ఫ్రెండ్స్ 2 సార్లు వంపుకోవాలి సాల్ట్ వేసుకొని. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ షేర్. పూర్తిదాకా చూడండి, వీడియో అనేది సూపర్గా ఉంటుంది. 4 గంటల సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. పెసలతో చాలా చాలా రకాలు మొలకలు తినచ్చు. గారె, పెసరట్టు, దోశ, ఉప్మా దోశ సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సింది పెద్దలపాయి, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నవి తరుక్కోవాలి. కాకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేయను ఫ్రెండ్స్. 4 గంటలు నానాక జార్ తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మెదుపుకోవాలి. సగ్గుబియ్యం కూడా అరకప్పు వేసాను, బాగుంటుంది. గ్లాస్ ఏమో పెసలు, అర గ్లాసు రైస్, అర గ్లాసు సగ్గుబియ్యం మొత్తం మునిగిందాక పెట్టేసేసాను. వాటర్ పోసి మునిగిందాక పెసలు, సగ్గుబియ్యం విడిగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి. ఇక్కడ మధ్యలో మరలా వాటర్ వేయటానికి తీసినప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెసరట్టు ఈ విధంగా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సగ్గుబియ్యం మెత్తగా రుబ్బుకోవాలి. జీలకర్ర సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా పెసరట్టు అంటే ఎంత చకచక ఆకలి అవుతుంది. 2 వేసేసుకొని తినేస్తే చాలా రుచిగా ఉంటుంది. అల్లము, పచ్చిమిర్చి, అల్లము, పెద్దలపాయ ముక్కలు సన్నగా నైస్గా పంటికి తగిలేటట్టుగా తినేటప్పుడు మెత్తగా నమిలి తినడానికి బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు రుబ్బుకొని వేసుకోవచ్చు పెసరకార అలాగా. ఇది ఇట్లాగా మనం చేసుకుంటే పెంకు స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెంకును ఆన్ చేసుకొని 1 గంట వేసుకోవాలి. పల్చగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని రుబ్బేటప్పుడే వాటర్ వేసుకొని దోసపిండిలాగా రుబ్బుకోవాలి. చాలా బాగుంటుంది, చలవ చేసిద్ది. పెసరట్టు చాలా మంచిది. ఎండలు ఎక్కువ కాసేస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకనేసి పెసరట్టు ఈ విధంగా తయారు చేసుకుంటే అల్లం వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర. ఇంక ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా దట్టించి వేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, పెద్దలపాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేసేసుకొని బాగా 2 వైపులా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చుట్టూతో వేసుకొని ఎర్రగా దోరగా 2 నిమిషాల సేపు బాగా సెగ చూపించేసి పెసరట్టుకి మనం రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఉడికినాక బాగా పెసరట్టు ఈ విధంగా తయారు చేసుకుంటే సగ్గుబియ్యం వేసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయిన ఇంట్లో ఈ విధంగా తయారు చేసి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు, బాగుంటుంది. చాలా త్వరగా అరిగిద్ది. చలవ బాడీకి అనేది చలవ. ఈ వేసవకాలంలో కాస్త తులసి తీర్థం, తులసాకులతో చేసినవి చల్లపరిచిద్ది ఫ్రెండ్స్.
సజ్జ ఇత్తనాలు సుగంధ అవి తాగితే బాగుంటుంది. మజ్జిగ జీలకర్ర పౌడర్ వేసుకొని మజ్జిగ కూడా కరివేపాకు వేసి తాగితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా దీనికి నేను చట్నీ అనేది ముందే చేసేసాను ఫ్రెండ్స్, ఆ వీడియో అనేది పెట్టలేదు, అందుకనేసి ఓన్లీ పెసరట్టు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్కి బదులుగా వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా బాగుంటుంది అనేసి చేశాను. 6 అట్లా అయినాయి, 6 పెసరట్లు అయినాయి ఫ్రెండ్స్. ఒక పెద్దలపాయ ముక్క, 2 పచ్చిమిర్చి, అల్లం కొమ్మ, జీలకర్ర టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, పెసలు ఒక గిద్దెడు వేసి చేసాము. బాగుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే చూడండి, అప్పటికప్పుడు తయారు చేసుకొని తింటే ఎంతో చలవ చేసి పెసరట్టు రెడీ అయింది. ఒకటి కాదు 2 వేసుకొని రెండు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా అందరు తయారు చేసుకొని తినవచ్చు. జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.